శేరిలింగంపల్లి వివేకానంద డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని, ప్రజాక్షేత్రంలో మంచి పదవులు అధిరోహిస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. మరి మాధవరం రోజాదేవి గారి బర్త్డే పురస్కరించుకొని విద్యార్థి సభ కూడా నిర్వహించారు. కూకట్పల్లిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క ఫంక్షన్ హాల్లో ప్రస్తుతం మనతో మాధవరం రంగారావు గారు కూడా మాజీ కార్పొరేటర్గా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, కార్పొరేటర్గా గెలిపించారు, మొత్తం మీద మీరు కూడా మాజీ కార్పొరేటర్గా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? మాజీ కార్పొరేటర్గా ప్రజలందరికీ సేవ చేసినాం. అలాగే మన ఎలక్షన్లో కూడా కార్పొరేటర్గా నా సతీమణిని గెలిపించినందరికీ కూడా ఒక ఆత్మీయ సమ్మేళనంగా ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే కార్పొరేటర్ గారి బర్త్డే కాబట్టి ఈరోజు వాళ్ళ మధ్యలో కార్పొరేటర్ గారి బర్త్డే జరుపుకోవడం కూడా చాలా మంచిగా అనిపించి ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మరి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తీర్చడమే మా ఉద్దేశం, పదవి ఉన్నా లేకున్నా. అలాంటిది పదవి ఉంటే ఇంకెక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ పదవి కల్పించిన ప్రతి కార్యకర్తకి, ప్రతి ఓటర్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అలాగే ఇప్పుడు జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా మరి ఏదైతే కేసీఆర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి వాణిదేవి గారికి 4వ నంబర్ మీద ఒకటో ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మా అందరు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్సీ నమోదులో కూడా మా కార్యకర్తలందరూ కూడా నమోదు చేయించడం జరిగింది. మరి ఎవరైతే నమోదు చేయించుకున్నారో వాళ్ళందరినీ కలిసి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరడం జరిగింది. మీ యొక్క డివిజన్లో పట్టభద్రుల ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఇంక ఇప్పటివరకు మీరు ఎన్ని ఎన్రోల్మెంట్ చేశారు? మా డివిజన్లో పట్టభద్రుల ఓట్లు దాదాపు 2500 వరకు ఓట్లు ఉన్నాయి. మేము 1600-1700 వరకు మేము చేయించడం జరిగింది. మిగిలిన కొంతమంది ఆన్లైన్లో చేయించుకోవడం జరిగింది. టోటల్గా 2500 ఓట్లు ఉన్నాయి. దాదాపుగా అందరినీ కూడా ఒక 80% ఒకసారి కలవడం కూడా జరిగింది ఓటర్లందరినీ కూడా. ఈ రాబోయే 5-6 రోజుల్లో కూడా ఓటర్లందరినీ కలిసి ఇంకోసారి కూడా కలిసి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కానివ్వండి అవన్నీ వివరించేసి టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి ఓటేయమని కూడా మేము చెప్పడం జరుగుతుంది. స్పందన ఎలా ఉంది? వారి నుండి స్పందన ఎలా ఉంది? మరి పట్టభద్రులు కనుక, విఘ్నులు కనుక వాళ్ళ యొక్క స్పందన ప్రభుత్వం పైన ఎలా ఉంది? వాళ్ళ వైఖరి స్పందన అనేది చాలా బాగుంది. ఎందుకంటే మేము చాలా మీటింగ్లో పాల్గొనడం జరిగింది. డాక్టర్స్ మీటింగ్లో కానీ, అడ్వకేట్స్ మీటింగ్స్లో కానీ, టీచర్స్ మీటింగ్లో కానీ, ప్రైవేట్ స్కూల్ కరస్పాండెన్స్ మీటింగ్లో కానీ కూడా మేము పాల్గొనడం జరిగింది. అందరూ కూడా చాలా ఓటేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఒకటి ఏదైనా మొన్నట కూడా ఉన్నటువంటి రామచంద్రరావు గారు ఎమ్మెల్సీగా ఉండి కూడా ఇక్కడ ఎవరిని కలిసింది లేదు, ఎవరి గురించి మాట్లాడింది లేదు. మరి వేరే క్యాండిడేట్లు కూడా ఇంకెవరు లేరు. కాంగ్రెస్ అయితే ఇక్కడ నామమాత్రం, కాంగ్రెస్ క్యాండిడేట్ అనేది ఎవరు పట్టించుకోరు. మరి ఇంకా ఎవరైనా సరే ఖచ్చితంగా టీఆర్ఎస్కి ఓటేస్తామని కూడా అందరూ చెప్తా ఉన్నారు. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ అండి. ఈరోజు పురస్కరించి కొత్తగా నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? కార్పొరేటర్గా మొదటి బర్త్డే జరుపుకున్నారు కనుక ఎలా అనిపిస్తుంది? కార్పొరేటర్గా మొదటి బర్త్డే అంటే అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. నా బర్త్డే సందర్భంగా కాకుండా కూడా ఫస్ట్ యాక్చువల్ విజయోత్సవ సభ అనుకుంటున్నాం. ఇది బర్త్డే అనేది సెకండరీ, ఫస్ట్ ఇది విజయోత్సవం. ఫస్ట్ కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ఈ విజయానికి వారిదే ముఖ్య పాత్ర. వారు బాగా కష్టపడ్డారు. అందరూ ఇంటింటికి తిరగడం కానీ, నాకంటే ఎక్కువ వాళ్ళ కార్యకర్తల కష్టమే ఉంది. సో అందుకే వాళ్ళ కోసం ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నేను కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి వల్ల నా బర్త్డే కూడా చాలా స్పెషల్గా జరగడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చాలా మంచిగా స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా జర్నలిస్టులకు కానీ, లాయర్స్కి కానీ, టీచర్స్కి కానీ మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎన్నో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పథకం కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము, వారికి వివరించడం జరుగుతుంది. వాళ్ళు కూడా మంచిగా వాళ్ళ స్పందన కూడా బాగా ఉంటుంది. వాళ్ళు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణి గారిని గెలిపిస్తామని అంటున్నారు. అందరూ ఏకకంఠంతో చెప్తున్నారు. తప్పకుండా సురభి వాణి గారు భారీ మెజారిటీతో గెలబోతున్నారు. డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా మహిళలకే ఇచ్చారు. మహిళలు కూడా ఈసారి 50% ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? మహిళగా మీ స్పందన ఎలా ఉంటుంది? మహిళగా ఇది చాలా సంతోషకరమైన విషయము. ఇప్పుడే అందరికీ మహిళల గురించి బాగా తెలుస్తుంది. మహిళలు ఎంత ప్రతిభావంతులు అన్నది కేసీఆర్ గారే గుర్తించారు. ఇంతకుముందు ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా మహిళల
ప్రతిభను ఎన్నడూ గుర్తించడం జరగలేదు. కేసీఆర్ గారు గుర్తించి మహిళలకు 50% ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ కూడా మహిళలకే ఇచ్చి వాళ్ళని గుర్తించడం జరిగింది. వారికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా ప్రతిభను ఇప్పుడు నిరూపించుకోగలుగుతున్నాం. మేము వారికి ముందే గుర్తించారు కనుకనే వారు ఇలా ఇచ్చారు. మేము ఇప్పుడు గుర్తించబడ్డాం కాబట్టి ఇప్పుడు మా ప్రతిభను లోకానికి చాటుకుంటాము. ధన్యవాదాలు. మహిళా డే సందర్భంగా మహిళలకి ఏం చెప్తారు? మీ డివిజన్ మహిళలకు మా టీవీ తరఫున నేను మహిళలకు ఒకటే చెప్పదలుచుకున్నాను, వాళ్ళు ఎవరి మీద ఆధారపడకూడదు. ఆర్థికంగా వాళ్ళంతలో వాళ్ళ ఉండాలి. ఆర్థికంగా కూడా ముఖ్యంగా ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కోగలిగితే ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా వారి నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతారని నేను అనుకుంటున్నాను. రక్షణ పరంగా కూడా వాళ్ళకి నేను ఎప్పుడూ అండగా ఉంటాను. మహిళా రక్షణ పథకాలు ఎన్ని ఉన్నాయో ఇంకా అంతకంటే ఎక్కువ కూడా వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్తాను. సీసీ కెమెరాలు కానీ అలాంటివి ఎన్నో ఏర్పాటు చేసి వాళ్ళ రక్షణకు నేను ముందుంటానని చెప్తున్నాను. డివిజన్లో సమస్యలు అంటే ఈ చాలా ఉన్నాయి, అంటే మహిళలకు కూడా అంటే వాటర్ సమస్య అయితే ఇవన్నీ కూడా మీరు ఏమైనా అక్రమం చేసే అవకాశం ఉందా? రేపటి నుంచి ఎలక్షన్ల తర్వాత మీ యొక్క అభివృద్ధి ప్రణాళిక ఎలా ఉంటుంది? మేము తప్పకుండా ప్రజల్లోకి వెళ్తున్నాము. వాటర్ సమస్య అయితే నామమాత్రమే. ఎక్కడ కూడా వాటర్ సమస్య లేదు. ప్రజలందరూ కేసీఆర్ గారిని ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 20,000 లీటర్లు ఉచితంగా ఇస్తున్నారు. మహిళలు చాలా సంతోషపడుతున్నారు. ఇదివరకు మహిళలకు వారానికి ఒకసారి వాటర్ వచ్చేది. మెయిన్గా జెంట్స్ మాత్రం వెళ్ళిపోతారు, వాళ్ళ పని చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మహిళలు మాత్రం రోజంతా ఇంట్లో ఉండి నీళ్ళు లేకపోతే ఎన్ని కష్టాలో ఓ మహిళగా నాకు బాగా తెలుసు. కేసీఆర్ గారు ఇప్పుడు ఇంటింటికి నల్లా అన్న కార్యక్రమంతో ప్రతి ఇంటికి నల్లా ఇచ్చారు. ప్రతిరోజు నీరు వస్తుంది. ఒకప్పుడు వారం రోజులకు వచ్చే నీరు ఇప్పుడు ప్రతిరోజు వస్తుంది. నీళ్ళ సమస్య అంటూ లేకుండా పోయింది. అంతేకాకుండా ఇప్పుడు నీళ్లు కూడా ఉచితంగా ఇస్తున్నారు. అది ఇంకా బాగా మహిళలకు చాలా ప్లస్ పాయింట్గా మారింది. వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారికి అభినందనలు తెలుపుతున్నారు అందరూ. పథకాలు చాలా పథకాలు ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? ఇప్పటికే ప్రజల్లోకి చాలా పథకాలు వెళ్ళాయి. ఇంకా కూడా మేము తీసుకెళ్తున్నాం. కళ్యాణలక్ష్మి కానివ్వండి, ఇంటింటికి నల్లాయే కానివ్వండి, మిషన్ భగీరథయే కానివ్వండి, ఇలాంటి ఎన్నో పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ఈ కోవిడ్ పరంగా కూడా చాలామంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలామందికి అందించడం జరుగుతుంది. ఇప్పుడు అందరూ చాలా బాగా స్పందిస్తున్నారు. కేసీఆర్ గారిని అందరు పొగుడుతూ ఉన్నారు. ఇలాంటి పథకాలు ఆర్థికంగా వాళ్ళకి ఎంతో సహాయపడుతున్నారని. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. 122 డివిజన్ నుంచి ఒక విద్యావంతురాలు, తెలివైన, చురుకైన వ్యక్తి మాకు కార్పొరేటర్గా రావడము 122 డివిజన్ వివేకానంద నగర్ డివిజన్ ప్రజల అదృష్టం. అందులో ముఖ్యంగా మహిళల అదృష్టంగా భావిస్తున్నాము. రోజాదేవి గారికి, మాధవరం రోజాదేవి గారికి 122 డివిజన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఐ ఆమ్ జ్యోతి జోయల్స్, జిహెచ్ఎంసీ సిఆర్పి నేను అండ్ సమైక్య లీడర్. మరి ప్రజాజ్యోతి మా గ్రూప్ ప్రజాజ్యోతి. ఇక్కడ మేము మహిళలందరం కలిసి ఇక్కడ రోజా గారి బర్త్డే సందర్భంగా వచ్చినాము. చాలా సంతోషంగా జరుపుకున్నాము. ఆమెకు నిండు 100 ఏళ్ళుగా జీవించి అందరికీ సహకారంగా ఉండాలని మేమందరము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ రోజా గారు. డియర్ రోజాదేవి గారు, హ్యాపీ బర్త్డే డ్యూ, హ్యాపీ బర్త్డే డ్యూ. థ్యాంక్ యూ. రోజా గారు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే రోజాదేవి గారికి. బర్త్డే మేడం, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రోజా. హ్యాపీ బర్త్డే రోజా. రోజా మేడం గారికి హ్యాపీ బర్త్డే. మాధవరం రోజాదేవి గారి పుట్టినదిన శుభాకాంక్షలు సందర్భంగా ప్రతి సంవత్సరం ఇలాగే ఆమె జరుపుతూ ఉండాలని, మాకందరికీ ఇట్లనే పిలుస్తుండాలని, ఆమె మా అందరి దీవెనలు ఉంటాయని, అందరి పెద్దవాళ్ళవి కానీ చిన్నవాళ్ళవి కానీ అందరూ ఇట్లా సంతోషంగా భోజనాలు చేసి ప్రతి సంవత్సరం చేసి వెళ్ళాలని సంతోషిస్తున్నాం. మేమంతా కుటుంబ సభ్యులుగా అందరం వచ్చాము. ప్రతి ఒక్కరము పార్టీ సభ్యులు, కుటుంబ సభ్యులాగా అందరం వచ్చి మంచిగా విజయవంతం చేసుకున్నాం. మేము అందరం ఇట్లనే రోజాదేవి ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మాధవరం రోజా రంగారావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం. మహిళలము ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిడ గారి బర్త్డే రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మహిళలం అందరము ఒక చోట చేరి ఆనందంగా ఆమె బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము. ఆమెకు మా ఆశీస్సులు, పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి రోజాదేవి గారి పార్టీలో గెలిచింది, ఎక్కువ మెజార్టీతో గెలిచిందని మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఆర్పి కాలనీ 20 మరి డివిజన్ నుంచి మేము చాలా మహిళలం వచ్చినాము. జెంట్స్ కూడా బాగానే వచ్చారు. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఆమె పుట్టినటేజీ
శుభాకాంక్షలు తెలుపుతూ మరి మేడం ఎన్నో ఇంకా జరుపుకోవాలని నిండా నూరేళ్ళు బతకాలని మరి మాకు సాయంగా ఉండాలి, ఎప్పుడు మేము ఆమెకు సాయంగా ఉంటామని ఇంతమంది ముందు మాట్లాడుతూ మరి ఆర్పి కాలనీ కూడా అప్పుడప్పుడు వస్తూ రోడ్లు చెడ్డ మంచి నల్ల నీళ్ళు లేకుండా అన్ని లేకుండా మాకు చూడాలి. ఏది అవసరమైన అందుబాటులో ఇంతకుముందు మేము ఆ మేడం ఉండగా ఆమె దగ్గరికి పోలే, లక్ష్మీబాయి ఎవరు అంటే మాకు తెలియదు, మేము పోలేదు ఆమె దగ్గరికి. మరి రోడ్లు వేపించింది రంగారావు, మోరీలు తెచ్చింది రంగారావు, సగలం చేసేది కూడా రంగారావు అనే ఆయన నమ్మకంతో ఆమెను గెలిపించడం జరిగింది. మరి ఇవాళ అందరం తృప్తిగా భోంచేసి ఆమె పుట్టినరోజు గెలుపుతో ఎంతోమంది ఉత్సాహంగా వచ్చి వందలాది మందిలో ఇంతమంది మేము భోంచేసి ఆమెకు బోకెలు ఇచ్చి ఆనందంగా ఖుషిగా వెళ్ళిపోతున్నాము. ఒక సొంత మనిషిలాగా ఉంటాడు మాకు. మరి రంగారావు ఎవరో కాదు, మా సొంత ఇళ్ళాక ఇంటి మనిషిలాగా ఉంటాడు. మరి ఒక అక్క తమ్ముడు చెల్లె అనుకుంటూ ఉంటాడు మాకు. మరి మేము ఆ రూపకంగానే ఆయనను ఎక్కువ మెజార్టీతో గెలిపించింది కూడా మరి రంగారావు గారి ముఖం చూసే. మరి మాధవరం రంగారావు గారికి మాకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి రోజాదేవికి కూడా శుభాకాంక్షలు తెలియపరచు. ఈ చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు మీ యొక్క ధన్యవాదాలు. నా పేరు సంధ్య, 122 డివిజన్ మాధవరం రోజాదేవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా యొక్క కార్పొరేటర్ జన్మదిన శుభాకాంక్షలు కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అందరికీ మా సంతోషకరమైన శుభవార్త. మేడంకి అధిక మెజార్టీతో గెలిపించాము. మహిళలందరం కలిసి సంతోషంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. హ్యాపీ బర్త్డే రోజా మేడం గారికి. ఈరోజు 122 డివిజన్ కార్పొరేటర్ రోజా రంగారావు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా విజయోత్సవ సభ కూడా మేము ఈరోజే నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చాలామంది మహిళలు రావడం జరిగింది. వారికి కూడా ముందస్తుగా అడ్వాన్స్గా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ డివిజన్లో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని ఇక్కడికి పిలుచుకొని మేము ఈరోజు మేడం గారిని సన్మానించుకోవడం జరిగింది. అందుకు కూడా మేడం గారు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అందరికీ కూడా మధ్యాహ్నం భోజన వసతి కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా యొక్క 122 డివిజన్ కార్యకర్తలకు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై తెలంగాణ. ఈరోజు 122 డివిజన్ కార్పొరేటర్ అయిన మన రోజాదేవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్న 35 బస్తీల్లో నుంచి కార్యకర్తలను, ముఖ్య కార్యకర్తలను, లీడర్లను అందరినీ కూడా పిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా గెలిచినప్పటి నుంచి కూడా కార్యకర్తలను ఎవరిని కలవలేకపోవడం వల్ల విజయోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న కొన్ని డివిజన్ల యూత్ కార్యకర్తలు రంగన్న యువసేన తరపు నుంచి కూడా ఇచ్చేసి ఈ యొక్క సన్మాన కార్యక్రమం విజయవంత కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా రంగన్న యూత్ తరపు నుంచి మేమందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై తెలంగాణ.